మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ రొయ్యరాజు వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి శ్రీధర్. నేను ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. శుక్రవారం శాస్త్రవేత్తతో కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాను. మొదటి ప్రశ్న, మా చెరువులో సెలినిటీ 16 ఉంది, హార్డ్నెస్ 2300 ఉంది. హార్డ్నెస్ ని ఏ విధంగా తగ్గించుకోవాలి? సాధారణంగా మనకు ఆక్వాకల్చర్ చెరువులలో ఆప్టిమం సెలినిటీగా 15 నుంచి 25 వరకు పీపీటీ వరకు కూడా మనం ఆప్టిమం సెలినిటీగా పరిగణిస్తాం. 15 నుంచి 21 సెలినిటీ ఉంటే మనకు రొయ్యలు ద్రవాభిసరణ క్రమత కోసం ఎనర్జీని ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా సెలినిటీ 21 పీపీటీని మనం ఐసో ఆస్మాటిక్ పాయింట్గా కూడా పరిగణిస్తాం. కాబట్టి ఒక పీపీటీ సెలినిటీకి మనకి 300 నుంచి 400 హార్డ్నెస్ ఉండొచ్చు. కాబట్టి మీ చెరువులో 16 పీపీటీ ఉంది అంటే మనకు 4800 వరకు కూడా హార్డ్నెస్ ఉండవచ్చు. కాబట్టి 2300 హార్డ్నెస్ ఉండటం వలన మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఒకవేళ హార్డ్నెస్ మరీ పెరిగినట్లయితే హార్డ్నెస్ తగ్గించుకోవడానికి మనం వాటర్ని ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది, అలాగే స్వీట్ వాటర్ని కలపాల్సి ఉంటుంది. రెండవ ప్రశ్న, 30 రోజుల డిఓసి తర్వాత ఎంత విటమిన్ సి డోసేజ్ ఇచ్చుకోవాలి? సాధారణంగా ఆక్వాకల్చర్లో విటమిన్ సి అనేటువంటిది చాలా ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుంది. మనకు రోగనిరోధక వ్యవస్థను రొయ్యలలో అభివృద్ధి చేయడానికి, అలాగే ఒత్తిడిని రొయ్యలలో నియంత్రించడానికి విటమిన్ సి అనేటువంటిది ఉపయోగపడుతుంది. అయితే రొయ్యలు సహజంగా విటమిన్ సిని ఉత్పత్తి చేసుకోలేవు, కాబట్టి దీనిని మనం ఫీడ్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనకి మొదటి వారం నుంచే విటమిన్ సిని ఇచ్చుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. అయితే మనకి 30 రోజుల డిఓసి తర్వాత రొయ్య యొక్క కండిషన్ చూసుకొని అది ఒత్తిడికి గురవుతున్నట్టయినా లేదా ఫీడ్ సరిగా తీసుకోకపోయినా లెథర్జీగా ఉన్నా కూడా మనకి 1 కేజీ ఫీడ్లో 5 గ్రాముల విటమిన్ సిని కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనకి విటమిన్ సి స్టేబుల్ ఫామ్లో ఎల్ ఆస్కార్బైల్ 2 పాలిఫాస్ఫేట్ రూపంలో మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దీనిని ఉపయోగించుకోవటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. మూడవ ప్రశ్న, స్వీట్ వాటర్లో మనం కల్చర్ చేయవచ్చా? స్వీట్ వాటర్లో మనం ష్రింప్ కల్చర్ చేయవచ్చు. అయితే మనం అయాన్ కాన్సన్ట్రేషన్ చూసుకున్నట్లయితే మెరైన్ వాటర్లో 1 లీటర్కి మనకి దాదాపు 34.5 గ్రాముల వరకు అయాన్స్ ఉండడం జరుగుతుంది. అంటే క్లోరైడ్స్ కానీ, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫేట్స్, బైకార్బోనేట్స్ అన్నీ కూడా మనకి ఉండటం జరుగుతుంది. అలాగే బ్రాకిష్ వాటర్లో చూసుకుంటే మనకి 1 లీటర్ వాటర్లో దాదాపు 21.5 గ్రాముల అయాన్స్ ఉండడం జరుగుతుంది. అదే మనకి స్వీట్ వాటర్లో చూసుకుంటే ఈ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది 0.26 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మనకు స్కాంపీ లాంటి కల్చర్ చేయడానికి స్వీట్ వాటర్ అనేది చాలా ప్రిఫరబుల్గా ఉంటుంది. అయితే వనామీ కల్చర్ చేసేటప్పుడు మనం స్వీట్ వాటర్లో చేయొచ్చు, కానీ మనం మినరల్ అప్లికేషన్ రెగ్యులర్గా ఇచ్చుకుంటూ ఉండాలి. మనకు లో సెలినిటీ లేదా స్వీట్ వాటర్లో మనకి గ్రోత్ రేట్స్ బాగానే రావటం జరుగుతుంది, కానీ సర్వైవల్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నాలుగవ ప్రశ్న, రొయ్య గిల్ వాపుగా వస్తుంది ఎందుకు? సాధారణంగా ఇది ఆస్మోరెగ్యులేషన్ ప్రాబ్లం వలన కొన్నిసార్లు రొయ్య గిల్ వాపుగా రావచ్చు. దీనికోసం మనం అయాన్ బ్యాలెన్స్ వాటర్లో ఉండేటట్టు చూసుకోవాలి. దీనికోసం రెగ్యులర్గా మనం మినరల్ అప్లికేషన్ 1 ఎకరానికి 10 కేజీ చొప్పున మినరల్ అప్లికేషన్ ఇచ్చుకోవటం, అలాగే 50 కేజీల సాల్ట్ని కూడా అప్లై చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం నుంచి సులువుగానే మనం బయటపడవచ్చు. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.